అందరికీ నమస్కారం అండి. దత్త జయంతి ఎప్పుడు చేసుకోవాలి? దత్త జయంతి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? దత్త జయంతి యొక్క విశిష్టత ఏంటి? మొదలైన అనేక విషయాలను ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి దత్తాత్రేయుడి అవతారంలో జన్మించిన రోజుని దత్త జయంతిగా జరుపుకుంటారు. ఈరోజు దత్తాత్రేయుడిని పూజించినట్లయితే జ్ఞానము, వివేకము, ఆత్మవిశ్వాసము, భక్తి కలుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క రూపమే ఈ దత్తాత్రేయుడు. మార్గశిర పౌర్ణమి రోజు త్రిమూర్తులు దత్తాత్రేయ స్వామి యొక్క అవతారంలో జన్మించారు. అందుకే ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు దత్త జయంతిగా జరుపుకోవటం జరుగుతుంది. ఈ రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దత్త జయంతి రోజు గురుదత్తుడిని పూజించినట్లయితే త్రిమూర్తుల యొక్క అనుగ్రహం లభిస్తుందని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాల్లో చెప్పబడింది. దత్త జయంతి రోజు ప్రత్యేకమైన పూజలు చేసినట్లయితే భక్తులకు ఆరోగ్యంతో పాటు సుఖవంతమైన జీవితం లభిస్తుంది. 2025 సంవత్సరము మార్గశిర మాసంలో ఈ పౌర్ణమి డిసెంబర్ 14వ తేదీ సాయంత్రం 4:58 ప్రారంభమై డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 2:31 ముగుస్తుంది. డిసెంబర్ 15వ తేదీన దత్త జయంతి జరుపుకుంటారు. ఇక పురాణ కథల విషయానికి వచ్చినట్లయితే పురాణాల ప్రకారము అత్రి అనే మహర్షి భార్య అనసూయ చాలా పవిత్రమైన ధర్మబద్ధమైన స్త్రీ. ఒకసారి ఆమె త్రిమూర్తులతో సమానమైన కుమారుడి పొందటానికి తపస్సు చేసింది. దాంతో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రసన్నమయ్యారు. అయితే త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి, పార్వతి, సరస్వతి అనసూయ యొక్క భక్తిని చూసి అసూయపడ్డారు. ఆమె ధర్మాన్ని పరీక్షించమని త్రిమూర్తులను కోరారు. దీంతో త్రిమూర్తులు సాధువుల వేషంలో అనసూయ దగ్గరికి వచ్చారు. భిక్షం వెయ్యమని అడిగారు. కానీ ఆ భిక్షము నగ్నంగా వేస్తేనే స్వీకరిస్తాము అన్నారు. దీంతో కోపానికి గురైన అనసూయ సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులను తన తపోబలంతో పసిబిడ్డలుగా మార్చేసింది. పసిపిల్లలుగా ఉన్నవారికి నగ్నంగా భిక్షాటన చేసింది. ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చిన అనసూయ భర్త అత్రి మహర్షి ఆ ముగ్గురిని దగ్గర చేసి 3 తలలు 6 చేతులు కలిగిన ఒకే శిశువుగా మార్చాడు. ఇదంతా తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు తమ భర్తల కోసము అత్రి, అనసూయల వద్దకు వచ్చి ఆమెను క్షమించమని, తమ భర్తలను తమకు తిరిగి ఇవ్వమని వేడుకున్నారు. వారి అభ్యర్థన అంగీకరించే అనసూయ త్రిమూర్తులను తిరిగి సహజ రూపంలోకి మార్చేసింది. అప్పుడు త్రిమూర్తులు అనసూయ కోరిక మేరకు త్రిమూర్తులకు సమానమైన కొడుకుని, 3 అంశాలను కలిగిన కుమారుడిని ప్రసాదించారు. ఆయనే దత్తాత్రేయుడు. దత్త జయంతి రోజు మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఈరోజు గంగలో స్నానం చేయటం చాలా మంచిది. అలా కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని స్నానం చేయాలి. మార్గశిర పౌర్ణమి రోజు తప్పనిసరిగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. దత్త జయంతి రోజు దత్తాత్రేయ స్వామికి పూలు, ధూపము, దీపము, నైవేద్యాలు, పంచోపచార పూజలు చేయడం చాలా మంచిది. ఉపవాస దీక్ష చేసేవారు దత్తాత్రేయ భగవానుడి కథ, బోధనలను వినాలి. దత్తాత్రేయ మంత్రాన్ని పఠించాలి. ఈరోజు దత్త భగవానునికి ఇష్టమైన కుక్కలు, ఆవులను పూజించటం కూడా చాలా మంచిది. ఈరోజు భక్తి శ్రద్ధలతో దత్త భగవానుని పూజించటము, దత్తక్షేత్రాలను సందర్శించటం వల్ల జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా దత్త జయంతి రోజు ఈ విధంగా దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.